నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా కోట మండలం చంద్రశేఖరపురం గ్రామం నందు స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు, మాజీ శాసనసభ్యులు. రాష్ట్రంలో వైకాపా పాలనలో ప్రజాస్వామ్యం లేదని, కేవలం కక్ష సాధింపు చర్యలేనని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. కోట మండలం చంద్రశేఖరపురంలో గురువారం తేదాప మైనార్టీ సెల్ అధ్యక్షుడు మస్తానా షా ఆధ్వర్యాన ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా పాలనలో రాష్ట్ర ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిలదీస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్నారు. ప్రజలు యువనేత లోకేష్ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తేదాప నాయకులు సర్వోత్తమరెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, చంద్రశేఖర్, మస్తాన్ బాషా, బాలకృష్ణయ్య యాదవ్, సురేష్ బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రశేఖరపురం పంచాయతీకి మేము రావడం జరిగింది. మేము ధైర్యంగా ఎక్కడికి ఏ కాలనీకి వెళ్ళినా మేము పనిచేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎక్కడికి ఈ కాన్స్టిట్యున్సీలో ఏ మారుమూల పల్లికి వెళ్ళినా కనిపించే రోడ్లు మావి, కనిపించే లైట్లు మావి, సైడ్ కాలువలు మావి, అట్లాగే అక్కడ అంగన్వాడీ కేంద్రాలు మావి, అలాగే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ మావి, అలాగే అక్కడ ఉండే స్కూల్స్ మావి. ఈరోజు ఈ యొక్క పంచాయతీలో మేము ధైర్యంగా వెళ్తున్నామంటే సిమెంట్ రోడ్ వేసింది మేమే. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ సిమెంట్ రోడ్లు వేసాం. అలాగే గ్రామాల్లో కూడా చాలా లైన్స్ కూడా సిమెంట్ రోడ్లు వేసాం. అలాగే ఈరోజు లైట్లు ఎందుకు బ్రహ్మాండంగా ఉన్నాయంటే ఆ రోజు లోకేష్ బాబు గారి పుణ్యం. ఈరోజు లైట్ ఆరిపోతే వెలిగించే దిక్కు కూడా లేనటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ యొక్క గ్రామంలో చెరువు కట్టలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మేము చేయించామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే వాటర్ స్కీమ్ ఈ యొక్క గ్రామానికి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి అని మేము తెలియజేస్తున్నాం. ఆ రోజు ఎన్ని పనులు చేసినా ఏం చేసినా ఎందుకో మీరు చంద్రబాబు నాయుడు గారిని అలాగే నన్ను ఇక్కడ ఓడించారు. ఏదో చేస్తారని చెప్పి ఒక అవకాశం అని చెప్పి మీరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించారు. గెలిచిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ గ్రామంలో తట్టడి మట్టేశారా? ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేశారా? మాలాగా తరచూ మీతో వచ్చి మాట్లాడే పరిస్థితి వాళ్ళకు ఉందా? మీరే ఒకసారి ఆలోచించండి. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చా చంద్రశేఖరపురానికి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశా. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేసిందని అడుగుతున్నాం మిమ్మల్ని. ఏమి చేయకుండా రేపు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, 1.5 సంవత్సరంలో మళ్ళీ మీ ముందుకు వస్తారు, మేము అవి చేస్తాం ఇవి చేస్తామని. గతంలో మీ దగ్గరికి వచ్చి వైఎస్ఆర్సీపీకి ఓటు వేయించుకున్నటువంటి నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతున్నా, అయ్యా మీరు మా చంద్రశేఖరపురానికి ఏం చేశారు చెప్పి ఓటు అడగండి. మేము చెప్తాం తెలుగుదేశం పార్టీగా, ఈ ఊర్లో జరిగిన పనులన్నీ కూడా మేము చేసిన పనులే. గతంలో పెద్దలు దివంగత నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసినప్పుడు ఉన్నటువంటి పనులు, తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేసిన పనులను ధైర్యంగా మేము చెప్పగలుగుతాం. గతంలో నల్లపరెడ్డి చేసిన పనులు తప్ప ఇక్కడ అంతకుముందు పనులు ఎవరు లేరు. ఆ మహానుభావులు వాళ్ళు చేసిన పనులే. ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, ఆ రోజు కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు పనిచేసిన, నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు పనిచేసిన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నా. నేను చెప్పేది ఒకటే, పని చేయని వాళ్ళకి ఎందుకు ఓట్లేయాలని అడుగుతున్నా మిమ్మల్ని. పని చేయని వాళ్ళకి ఎందుకు ఓట్లేయాలా? మనం ఎందుకు ఓట్లేస్తాం? మన ఊరు బాగు కోసం, మన ఊరు పన్ను కోసం ఓట్లేస్తాం. కానీ మనం వేసినటువంటి ఓట్లు వేసినటువంటి నాయకులు ఈ రోజు వరకు నిలిచి 3.5 సంవత్సరం అయినా మన ఇళ్ళకి వచ్చారా? మీ యొక్క బాగోగులు తెలుసుకున్నారా? మీతో మాట్లాడారా? అదనే చెప్పండి. నాకు పని అయితే చేయబడలే. ఎప్పుడన్నా మీ ఊరికి వచ్చి పరామర్శించారా? ఏమన్నా చనిపోతే ఏమైనా వచ్చారా? లేక ఆ రోజు చంద్రబాబు బీమా ఇస్తున్నా, చనిపోతే 2 లక్షల రూపాయలు. ఈరోజు ఏమైనా వైఎస్ఆర్ బీమా మీకు ఏమైనా ఒకరికి ఇచ్చారా ఈ ఊర్లో? చెప్పండి, మీరే న్యాయం చెప్పండి. గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఈ యొక్క ముస్లిం మైనార్టీలు ఎవరైనా సరే విదేశాలకు పోవాలంటే తెలుగుదేశం పార్టీ చదివించింది, డబ్బులు ఇచ్చి సహాయం చేసింది. కానీ ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారా? గతంలో ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ ఉండేవి. ఈరోజు అవి ఉన్నాయా? ఆ యొక్క కార్పొరేషన్కి అర్ధనాయపాసు నిధులు ఏమైనా వచ్చేస్తున్నారా? మీరే ఆలోచించండి. ఆ రోజు మన బిడ్డలు చదువుకునేదానికి ఫ్రీ కోచింగ్లు, ఐఏఎస్ అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2లకి ఫ్రీ కోచింగ్లు ఇచ్చి చదివించేవాళ్ళు గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. ఈరోజు ఆ పరిస్థితి ఉందని అడుగుతున్నా. గతంలో ఎన్నో షాదీ మంజిలు కట్టించాం, ఈరోజు ఆ పరిస్థితి ఉందా? మీరే చెప్పండి, న్యాయం చెప్పండి.
తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఎవరైనా ముస్లిమ్స్ కానీ అలాగే ఎస్సీస్ కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ పెళ్లి చేసుకుంటే మనం కళ్యాణ మిత్ర డబ్బులు ఇచ్చేవాళ్ళం. ఈరోజు ఆ యొక్క కళ్యాణ మిత్ర ఉందా? అది కూడా లేదు. గతంలో చదువుకున్న నిరుద్యోగులకి నెలకి 2,000 రూపాయలు లోకేష్ బాబు ఇచ్చేవాళ్ళు నిరుద్యోగ భృతి కింద. ఈరోజు ఆ నిరుద్యోగ భృతి ఉందా అడుగుతున్నా. ఏం చేశారు మీరు? గెలిచి మమ్మల్ని దగా చేశారు. పేదవాళ్ళు మిమ్మల్ని నమ్మి ఒక్కసారి అవకాశం అని చెప్పి మీకు ఓట్లేస్తే ఈరోజు ఈ రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేశారు. ఈరోజు ప్రతి ఒక్కరిపైన అప్పుల భారం ఉంది. ఈరోజు బజార్లో ఈరోజు ఉన్నటువంటి పప్పు ఎంత, నూనె ఎంత, ఈరోజు ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎంత, ఈరోజు ఆర్టీసీ బస్సు ఛార్జీలు ఏ విధంగా పెరిగిపోయినాయి. ఇదేమి కర్మ ఈ చంద్రశేఖరపురానికి? ఇదేం కర్మ చంద్రశేఖరపురానికి? గెలిపించారు 3.5 సంవత్సరం. కర్మ పట్టి ఒక్కరు కూడా మన యొక్క సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన వాళ్ళు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మేము తిరుగుతున్నాం, మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా తిరుగుతున్నాం. గతంలో మేము చేసిన పనులు తప్ప ఈరోజు వాళ్ళు చేసిన మనం ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు. గతంలో మేము చేసిన శిలాపలకాలు తప్ప ఈరోజు ఒక్క శిలాపలకం కూడా కనిపించే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు వాళ్ళు చేసే పని ఏంటంటే దౌర్జన్యం, గూండాయిజం, దాదాగిరి, మాట్లాడితే పోలీసులు తప్పుడు కేసులు, లేకపోతే మీ యొక్క భూమి ఉంటే ఆకుపోయి చేయడం, మీ స్థలం ఉంటే ఆకుపోయి చేయడం, ఇదే పనులని చెప్పి తెలియజేస్తున్నా. అదేమంటే మనం శాంక్షన్ చేసిన ఇళ్ళకు కూడా లాస్ట్ మూమెంట్లో బిల్లు కుండా కొట్టారని చెప్పి తెలియజేస్తున్నా. అయ్యా, ఈ ఊర్లో ఎవరన్నా సరే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో బిల్లు రాకుండా ఉన్నటువంటి ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ కూడా రేపు గవర్నమెంట్ రావడం మొట్టమొదట 2 నెలలకే అందరి బిల్లు కూడా ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. గత గవర్నమెంట్లో ఎవరైతే పనులు చేశారో ఆ పనులు బిల్లు ఏమైనా రాకపోయినా కానీ తెలుగుదేశం పార్టీ రావడం మీ అందరూ కూడా బిల్లు చెల్లిస్తామని నేను తెలియజేస్తున్నా. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను తెలియజేస్తున్నా, అయ్యా మేము మీలాగా కక్ష సాధింపు చర్యలు చేయము. రేపు గెలిచే తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు హక్కులు చేశారు, మీరు తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తినా మీకైతే బిల్లులు రావు. ఈ బిల్లు ఇవ్వాల్సింది రేపు చంద్రబాబు నాయుడు గారు. ఆలోచించుకోండి. మేమైతే కక్ష చర్యలు చేయం, మీలాగా చేయం. మేము గెలిచిన తర్వాత నిష్పక్షపాతంగా ఈ రాజ్యాంగం ఏ విధంగా ఉందో ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తారు తప్ప మేమైతే వేరే విధంగా పరిపాలించము. అయితే మా కార్యకర్తల జోలికి వచ్చినటువంటి ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు మా కార్యకర్తలను ఎవరైనా ఇబ్బంది పెడితే మాత్రం వదిలే సమస్య లేదు. దాంట్లో మాత్రం ఎక్కడా రాజీ లేదు. కాబట్టి ఆలోచించండి. గతంలో తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని మీరు ఏమేమి సంపాదించి మళ్ళీ గతంలో మీకు అందరికీ చెప్పాడు ఆయన, అమ్మా మీకంతా అమ్మ ఓడేస్తాను, మీ ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అన్ని 15,000 వేస్తాను, మీ బిడ్డలు గవర్నమెంట్ స్కూల్లో చదివిన డబ్బులు ఇస్తాను, ప్రైవేట్ స్కూల్లో చదివిన డబ్బులు ఇస్తున్నాడు. ఏమ్మా అమ్మ ఒడి మీ ఇంటి ఎంతమంది చదువుకుని అంతమందికి ఇస్తున్నాడా? ఏమ్మా ఇస్తున్నాడా? ఒకరికి ఇస్తున్నారా, ఇద్దరికి ఇస్తున్నాడా? ఆయన చెప్పింది ఏంది మనకి? ఇద్దరికి అన్నాడా? అలాగే ప్రైవేట్ స్కూల్లో చదివితే డబ్బులు ఇస్తున్నాడు. ఈరోజు ఏమన్నా ఇచ్చే పరిస్థితి లేదు. అంత అబద్ధాలు. 15,000 అన్నాడు, మళ్ళీ 14,000 అన్నాడు, ఇప్పుడు మళ్ళీ 13,000కు వచ్చాడు. అది 1 సంవత్సరం పడుతుంది. ఆలోచించమని తెలియజేస్తున్నా. గతంలో చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే నూనె కానీ, పప్పు కానీ, చింతపొడి కానీ, గ్యాస్ కానీ, అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు కానీ ఏదన్నా పెరిగిందా? ఏమీ పెరగలా. అట్లాగే ఈ యొక్క కరెంట్ ధర పెరిగిందా? పెరగలా. కానీ ఎందుకు ఈరోజు ఈ విధంగా పెంచారో అర్థం చేసుకోమని తెలియజేస్తున్నా మీకు ఒకసారి. అంటే మనం ఓట్లేసి ఆయన గెలిపించింది మన పైన భారం కోసమా? అట్లాగే మద్యపాన నిషేధం అన్నాడు, మందు ఎత్తేస్తా అన్నాడు. మందు ఎత్తాడమ్మా? ఏమ్మా మందు ఎత్తాడా? చెప్పండి. ఎవరో చెప్పాడు కదా మందు ఎత్తానని. మందు ఎత్తకుండా పోతే పోయినాడు. కానీ అప్పుడున్నటువంటి అంతో కొంత మంచి మద్యాన్ని తీసేసి ఈరోజు మొత్తం కల్తీ మద్యం, బ్రాండ్స్, జగన్ బ్రాండ్స్ ఇచ్చేసి మొత్తాన్ని తాగిస్తున్నాడు. ఈరోజు మన మగవాళ్ళు తాగుతుంటే వాళ్ళకి ఏ బ్రాండ్ తాగుతున్నారో వాళ్ళకే అర్థం కాదు. ఆడపోయి 200 రూపాయల మందు ఉందా, 300 రూపాయల మందు ఉందా అనేది తప్ప వాళ్ళకి ఏం తెలియదు. అదే మాట్లాడితే భూమ్ అంట మందు పేరు, ప్రెసిడెంట్ మెల్ అంట. అంటే వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి పేర్లు. అది వచ్చే సంవత్సరం 15,000 పడుతుంది. అంటే ఒకరికి పెన్షన్ ఇవ్వాలన్నా, ఒకరికి రేషన్ కార్డు ఇవ్వాలన్నా ఒక కార్డును మంజూరు చేసి 10 కార్డులు ఎత్తేస్తున్నావు. ఇటీవల కాలంలో ఎన్నో పెన్షన్లు పోయినాయి, అలాగే రేషన్ కార్డులు పోయినాయి. నువ్వు ఆ రోజు పెన్షన్లు, రేషన్ కార్డు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చావు. టీఆర్ఎస్ వచ్చావా? ఆ రోజు మనం ఉన్నప్పుడు ఒంటరి మహిళ పెన్షన్లు ఇచ్చాం. ఈరోజు అన్ని కూడా ఎత్తేసాడు. అదేమని అడిగితే చనిపోయిన మనిషిని తీసుకొచ్చి కార్డులో పెట్టాలంట. సింగిల్ కార్డు ఉంటే
నీకు ఫంక్షన్ అంట అంటే ఎవరు పక్కన పెట్టి ఫోటో తీసుకోవాలి మనం. మన భర్త చనిపోయి ఉంటాడు, తెలిపోయి ఉంటాడు. ఇప్పుడు దాంట్లో ఒక ఆయన మగ ఆయన తీసుకొచ్చి మన కానీ మీరు కానీ ఫోటో తీసుకుంటే తప్ప మీకు ఫంక్షన్ మంజూరు చేసే పరిస్థితి లేదు. ఇంత అన్యాయంగా ఈరోజు ఈ రాష్ట్ర గవర్నమెంట్ తయారైపోయింది. ముఖ్యంగా మన ఓట్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లతో కేవలం ఈ వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ అధికారంలో వచ్చిందని చెప్పి మీకు ఒకసారి తెలియజేస్తున్నా. తల్లులారా, నేను చెప్పేది ఒకటే, ఇకనైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇదేమి కర్మ అనేటువంటి కార్యక్రమంలో మీ ముందుకు వస్తున్నాం. ఈరోజు నిజంగా మన కర్మే, మన కర్మ పట్టే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. ఈరోజు మన కర్మ పట్టే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఈరోజు మన కర్మ పట్టే డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి. ఈరోజు మన కర్మ పట్టే గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. ఈరోజు మన కర్మ పట్టే ఆర్టీసీ ధరలు పెరిగిపోయినాయి. ఈరోజు మనం కర్మ పట్టే కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి. ఇన్ని కర్మలు చేసినటువంటి ఈ కర్మ ముఖ్యమంత్రిని క్షమించాల్సిన అవసరం లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మీకెవరైతే పనిచేస్తారో, మీ గ్రామానికి ఎవరైతే పనిచేస్తారో, నిత్యం మీకు ఎవరైతే కనిపిస్తుంటారో, అది సునీల్ కుమార్ కావచ్చు, లేకపోతే ఇంకొక ఆయన కావచ్చు, ఎవరైతే మీకు పనిచేస్తారో వాళ్ళ కోట్లేమని తెలియజేస్తున్నా. ఎవరి గవర్నమెంట్లో మీరు ప్రశాంతంగా ఉండారో, ఎవరి గవర్నమెంట్లో ఈ రేట్లు పెరగకున్నాయో, ఎవరి గవర్నమెంట్లో మనిషి చనిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఏదుందో దానికి మీ యొక్క ఓటేయమని చెప్పి అభ్యర్థిస్తున్నాం. కాబట్టి తల్లారా, ఈరోజు మీ గ్రామానికి వచ్చాం. ఇదేం కర్మ అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు వచ్చాం. ఈరోజు మేము ఈ నెల 6వ తేదీ నుంచి గూడూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నిర్వహిస్తున్న ఇంటింటికి సునీల్ కుమార్ కార్యక్రమం నిర్విఘ్నంగా ఆటంకాలు లేకుండా జరగాలని గూడూరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తెలుగు యువత కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 6వ తేదీ నుంచి గూడూరు నియోజకవర్గంలో ఇంటింటికి సునీల్ కుమార్ కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా జరగాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించామని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైసీపీ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో గుండాల సందీప్, వేముల సునీల్, పిరిమి దయాకర్, శ్రీకాంత్, అరుణ్ కుమార్, అసనాపురం వెంకటేష్, కళ్యాణ్, అల్లన్ సాయి, అరవింద్, శశి, శ్రీను మరియు తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు రేపు 6వ తారీఖున మాజీ శాసనసభ్యులు గూడూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ గారు ఇంటింటికి పాసిల్ సునీల్ కుమార్ అనే నినాదంతో మీ ముందుకు వస్తున్నాడు. ఆ ముందుకు వచ్చే దానికోసం ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయడం జరిగింది. ముఖ్యంగా గూడూరు పట్టణ ప్రజలకి తెలియజేయడంగా 6వ తారీఖున ఉదయం 8:30 నుంచి అక్కడ చూటౌన్లో 2వ పట్టణంలోని ఇందిరానగర్ నందు వినాయక స్వామి దేవస్థానం నుంచి సునీలన్న గారు ఇంటింటికి పాసిం సునీల్ కుమార్ అనే నిదానంతో బయలుదేరుతున్నారు. ఆశీర్వదించండి. మీ బిడ్డ ఇక్కడే పుట్టాడు, ఇక్కడే చైర్పర్సన్గా గెలిపించారు, మీరు గతంలో ఎమ్మెల్యేగా గెలిపించారు, లాస్ట్ టైంలో పొరపాటు చేసినారు. ప్రతి ఒక్కరు కూడా బాధపడే సందర్భం, అన్న గెలుపొందించుకోలేకపోయిన బాధ ఉంది. మీ ముందుకు వస్తున్నాడు, ఆశీర్వదించండి. ఇటువంటి నాయకుడు దొరకడు గూడూరు పట్టణంలో. గతంలో లాస్ట్ టైం బయట అవుటర్స్ గెలిచారు, ఏమైందో పరిస్థితి చూస్తున్నారు. గూడూరు ప్రజలు ఎవరు చెప్పుకోవాలని లేని పరిస్థితి. అదే సునీల్ కుమార్ అన్న కానీ ఎమ్మెల్యేగా అయింటే మీరు లోకల్ కాబట్టి సునీల్ అన్నగా ఇంటికి పోయి ఏదన్నా చెప్పి చేయించుకునే పరిస్థితి ఈరోజు నన్ను ఆ పరిస్థితి కోల్పోయినారు, బాధపడుతున్నారు. ఏం ఇబ్బంది లేదు. తర్వాత రాబోయే ఎన్నికల్లో మీరు ఆశీర్వదించండి, సునీల్ కుమార్ గారిని గెలిపించుకుందాం, ఏం కాదు, ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మీకు తెలుసు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా ఉంటుందో. 5 సంవత్సరాలు 2014 నుంచి 19 దాకా గుండెలపై చేసుకుని ప్రశాంతంగా నిద్రపోయినారు. 5 సంవత్సరాలు ఎట్టుగా చేయదు తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 3.5 సంవత్సరంలో రాష్ట్రం ఏ పరిస్థితికి ఉందో మీరందరికీ తెలుసు. యువత అయితే ఉద్యోగాలు లేక బయట రాష్ట్రాలకి ల్యాప్టాప్లు ఎత్తుకొని ఉద్యోగాలు పోవాల్సిన పరిస్థితి నుంచి పారా టకారా నెత్తి మీద పెట్టి బయలుదేరి పనే పరిస్థితి ఈరోజు ఏర్పడిందంటే అది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్లనే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ దుర్మార్గం పోవాలని మా యువ కిషోరం లోకేష్ గారు పాదయాత్ర చేపట్టారు. విజయవంతంగా జరుగుతుంది. అక్కడక్కడ పోలీసులు కొద్దిగా వాహనాలు సీజ్ చేయడం, ఇవన్నీ అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. ఇవన్నీ మారుకోండి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. లోకల్ లీడర్లు కూడా చెప్తున్నాం వైసీపీ నాయకులకి, మీరు అవాంఛనీయ ఘటనలు
చేస్తే మాత్రం చూసి ఊరుకోమని ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువత తెలియజేస్తున్నాం. ఇంకో విషయం, మనిషి ఏ స్థాయికి పోయాడంటే, ఒక తెలుగుదేశం పార్టీ యొక్క యువ నాయకుడు పాదయాత్ర జరుగుతుంటే అక్కడ ఏదో ఒక అవాంఛనీయ సంఘటన జరగాలని ఈ మానసిక రోగులు, ఈ శాడిస్ట్ సైకోగాళ్ళు కోరుకుంటున్నారంటే ఏ విధంగా ఉంది ఈ రాష్ట్రం? ఒక మనిషి చచ్చిపోవాలని కోరుకుంటారా? ఎవరన్నా ఏదన్నా అవాంఛనీయ సంఘటన జరిగేలే అది ఆగిపోవాలని కోరుకునే సందర్భం ఈరోజు ఆ పార్టీలో ఉందంటే ఎంత దిగజారిపోయే మానవులు అని తెలియజేస్తున్నా. ఈ మానుకోండి, ఆలోచన విధానం పొంగొట్టుకోండి, సభ్యతగా ఆరోగ్యంగా హెల్తీ రాజకీయాలు చేసుకోండి. తప్పితే మీరు పాదయాత్ర చేశారు, ఎక్కువ సిబ్బందిని పెట్టి మీరు పూర్తి చేసేంత వరకు దిగ్విజయంగా జరిపించిన బాధ్యత అప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారు? ఎప్పుడు ఏది అవాంఛనీయ సంఘటన జరిగితే ఇది ఆపేద్దామా అనేది తప్పితే మిగతా ఆలోచనే మీకు లేదు. దాని సవ్యంగా జరిగే మార్గమే మీరు చూపట్లేదు. పోలీస్ శాఖ గుర్తిస్తూ చెప్పండి, గతంలో మీరు పనిచేశారు, ఇప్పుడు చూడండి పరిస్థితి. రాజ్యాంగబద్ధంగా పోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. అదేవిధంగా గూడూరు నందు సునీల్ అన్న గారు మీ ఇంటికి వస్తున్నాడు. తల్లులారా, తండ్రులారా, అన్నలారా, అక్కలారా, మీ బిడ్డ, మీ అన్నదమ్ముడు అందరూ ఆశీర్వదించండి. అన్నని గెలిపించుకుందాం, ఇబ్బంది లేదు, ఏమీ తీసిపోలేదు. 2000 కోట్ల పైగా అభివృద్ధి చేశాడు గూడూరు పట్టణంలో, గూడూరు నియోజకవర్గంలో. ఇటువంటి నాయకుడిని మనం కానీ ఎంచుకోకపోతే పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు చూస్తున్నారు. ఇది ఈ చరమగీతం మీకు ఆశీర్వదించండి. సునీల్ అన్నని నెక్స్ట్ టైం గెలిపించిన అత్యధిక మెజారిటీ గెలిపించి మనకి ప్రాధాన్యతపడుతూ సెలవు తీసుకుంటాను. డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారు రేపు 6వ తేదీన ఇంటింటికి మన సునీల్ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఆ సందర్భంగా మా సునీల్ అన్న దిగ్విజయంగా ప్రతి ఇంటికి వెళ్ళి అందరి సమస్యలు పరిష్కరించి తెలుసుకొని దిగ్విజయంగా ఆయన పాదయాత్ర జరగాలని కోరుకుంటూ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలో ఈరోజు పూజ చేయడం జరిగింది. ఆయనకంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఏదైతే గూడూరు ముద్దుబిడ్డ, గూడూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి కాబోయే గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి పాదయాత్ర 6వ తేదీ నుంచి ప్రతి ఇంటింటికి మీ పాసం సునీల్ కుమార్ అనే పేరుతో గూడూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఇంటికి అన్న సునీల్ అన్న వచ్చి మన ప్రజా సమస్యలు తెలుసుకునేదానికి శ్రీకారం చుట్టారు. ఈ యొక్క 6వ తేదీ నుంచి జరిగే అన్నగారి పాదయాత్ర విజయవంతం కావాలని చెప్పి ఈరోజు పాసం సునీల్ కుమార్ గారి యువసేన ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు 100 కొబ్బరికాయలు కొట్టి మేమంతా పూజలు చేసి విజయవంతం కావాలని చెప్పి కోరుకున్నాం. అలాగే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి మేము చెక్ పెట్టేదానికి ఈరోజు రాష్ట్రంలో నారా లోకేష్ బాబు గారు యువగలం పేరుతో పాదయాత్రగా వస్తున్నారు. దాని స్ఫూర్తిగా ఈరోజు గూడూరు నియోజకవర్గంలో అన్నగారు కూడా తిరుగుతున్నారు. రాబోయే రోజుల్లో గూడూరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మా దైవం పాసిం సునీల్ కుమార్ గారు పాదయాత్ర ఇంటింటికి మన సునీల్ అనే నినాదంతో పాదయాత్ర చేస్తున్నాడు. సునీల్ కుమార్ యువసేన అందరూ ఆయనకి వెనకాల నుంచి అండగా ఉంటామని సెలవు తీసుకుంటారు. ఈ నెల 6వ తేదీన మన పాసిం సునీల్ అన్నగారి ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం పాదయాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. 6వ తేదీ నుంచి మన మాజీ శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారి చేపట్టనున్న ఇంటింటికి మీ సునీల్ కుమార్ అనే పాదయాత్రని అందరూ విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఆగిపోయి ఉన్న గూడూరు అభివృద్ధిని పునఃప్రారంభించాలంటే సునీల్ అన్న రావాలి. ఆ అభివృద్ధి ఎలా ఉంటుందో మీరు ఇంతకుముందు 5 సంవత్సరాలు చూశారు. నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు కూడా సునీల్ అన్న శాసనసభ్యులు అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనకి ఆ దేవుడు ఆరోగ్యాలు అన్నీ ప్రసాదించాలి, దిగ్విజయంగా పూర్తి చేసి. రేపు ఈ నెల 6వ తేదీ నుంచి సునీల్ అన్న పాదయాత్ర జరుగుతుంది. అందరూ వచ్చి సహాయించాలని చెప్పి కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై సునీల్ అన్న. గూడూరు డివిజన్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు భూములను కేటాయించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు మరియు సర్వేయర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలలో భాగంగా గూడూరు డివిజన్ పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నాయి. ఈ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూములను కేటాయించవలసి ఉంది. ఈ క్రమంలో గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సాగరమాల ప్రాజెక్టులో భాగంగా భూములను అందజేయాల్సి ఉందని తెలిపారు. అదేవిధంగా నడికుడి వెంకటగిరి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తహసీల్దార్
అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అదేవిధంగా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రభుత్వ భూములను కేటాయించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ గూడూరు డివిజన్లో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఒక టైం బౌండ్ పీరియడ్లో దీన్ని టేకప్ చేసి రిపోర్ట్స్ హైయర్ ఆఫీసర్స్కి పంపించడానికి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా సాగర్మాల ప్రాజెక్టుకు సంబంధించి 30 రెవెన్యూ గ్రామాల్లో ఉన్న అవార్డులన్నీ కూడా పాస్ చేయించడం జరిగింది. అలాగే శ్రీకాళహస్తి నడుకుడి రైల్వే లైన్కి సంబంధించి కొన్ని గ్రామ సభలు కండక్ట్ చేసి వాటిల్లో ఇంకా డాక్యుమెంట్స్ ఏమైనా పెండింగ్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ కూడా మనము సేకరించి ఆ ప్రతిపాదనలు కూడా జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. అలాగే మనకు 3 మండలాల్లో ఎస్టీపీసీ సంబంధించిన వాటికి ల్యాండ్స్ ఏవైతే ఎక్కడైతే కావాలో ఆ ల్యాండ్స్కు సంబంధించి బాలాయపల్లి మరియు డక్కిలి మరియు వెంకటగిరికి సంబంధించిన 2 రోజుల్లో వాళ్ళకి ఎస్డబ్ల్యూపీసీకి ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అలాగే తుడా లేఅవుట్కి సంబంధించి తుడా పరిధిలో వస్తుంది కాబట్టి తుడా ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములు మరియు గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్, డిస్ప్యూటెడ్ ల్యాండ్స్, కోర్టుల్లో వివాదాల్లో ఉన్న ల్యాండ్స్కి సంబంధించి మనము తుడాకు వాటిని హ్యాండ్ ఓవర్ చేయగలిగితే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తుడా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కాకుండా ఇక్కడ వీధి లైట్లు కానీ, రోడ్స్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ, వాటర్ ప్యూరిఫైర్ సెంటర్స్ కానీ, తర్వాత బస్ షెల్టర్స్ కానీ, పార్కులు కానీ, వాకింగ్ ట్రాక్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. వీటికి అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఎమ్మెల్సీ సంబంధించిన క్లైమ్స్ ఫామ్ 18 కానీ ఫామ్ 19 కానీ వీటిని అన్నింటినీ కూడా తొందరగా డిస్పోజ్ చేయించేసి జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అందరినీ సిద్ధం చేయడం జరుగుతుంది. ఈ విధంగా పలు అభివృద్ధి అలాగే టూరిజం, ఎకో టూరిజం కార్యక్రమం కింద టూరిజం డిపార్ట్మెంట్కి వాకాడు, కోట, చిల్లకూరు మండలాల్లో నిర్దేశించిన ప్రాంతాలలో మనము వాటికి టూరిజం డిపార్ట్మెంట్కు మరియు తుడాకు కూడా ల్యాండ్స్ గుర్తించి వాటికి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయమనేసి అందరి తహసీల్దార్స్ని మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యేలుగా ఉన్నామని, అమ్మలాంటి పార్టీకి విశ్వసనీయతంగా క్రమశిక్షణతో ఉండాలని వైసీపీ పార్టీపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ఎమ్మెల్యే వరప్రసాద్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై నమ్మకంతో రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజార్టీతో వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారని, వారిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఉన్నారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోటంరెడ్డి సోదరులకు ఎంతో గౌరవం ఇచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, ఏఎంసీ వైస్ చైర్మన్ గోవర్ధన్, బత్తిని విజయ్ కుమార్, సతీష్ రెడ్డి, ఓడూరు బాలకృష్ణారెడ్డి, అజీజ్, తాళ్ళూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు కాంగ్రెస్లో వారి నాన్నగారు చనిపోయిన తర్వాత వీరు ముఖ్యమంత్రి కావాలని చెప్పి 150 మంది ఎమ్మెల్యేలు సంతకం చేసినప్పుడు కూడా అప్పుడున్న కాంగ్రెస్ అధిష్టానం వచ్చి కేవలం అసూయతో, కక్షతో జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. అది మాత్రం కాకోకుండా ఒక కక్షతో ఆ రోజు అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ అధిష్టానం వచ్చి వారిని జైల్లో పెట్టడం కూడా తెలిసిన విషయమే. ఎవరన్నా కనుక వెనకాల ఏమన్నా తప్పుడు ప్రచారాలు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేని కలవరు అని చెప్తే అది చాలా చాలా దురదృష్టకరం. వారి అసెంబ్లీలో ఎంతో క్రమశిక్షణతో ఎప్పుడో ఒకసారి తప్ప దాదాపు ప్రతి ఒక్క సెషన్లో ఉదయం నుంచి సాయంకాలం వరకు చక్కగా క్రమశిక్షణతో కూర్చుంటారు. అప్పుడు వారి ప్రక్క సీట్ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి ప్రక్క సీట్ ఎప్పుడు ఖాళీ ఉంటుంది ఎవరైనా వచ్చి మాట్లాడుకోవడానికి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రేయస్ కోరి ఆ మరణం గురించి ఎత్తకూడదు అన్నట్టుగా కూడా బాధపడిన విషయం కూడా నేను కూడా అక్కడ ఉన్నాను. సో అంత అభిమానంతో ఉన్నప్పుడు ఆ తర్వాత ఈ మధ్య గత నెలగా వారు మాట్లాడడం కూడా చాలా కొంచెం వ్యత్యాసంగా మాట్లాడుతున్నారు. ఇందాక చెప్పాను, ప్రజాస్వామ్యం ప్రకారం ఒక పార్టీ పద్ధతిలో ఉన్న పార్టీలో ఉన్నప్పుడు పార్టీ క్రమశిక్షణ ప్రతి ఒక్కరికి చాలా చాలా అవసరం. అది అందరికీ ముడిపడి ఉంటుంది. ఒక ఎమ్మెల్యే గూడూరుకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఆఖరికి విజయనగరం సంబంధించిన వాళ్ళందరూ కూడా
అందరూ కూడా ఒక కుటుంబానికి, వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వాళ్ళే. అక్కడ ఏం మాట్లాడినా కూడా పార్టీ మీద ప్రభావం ఉంటుంది. పార్టీ మీద ప్రభావం ఉంటే ప్రతి ఒక్కరి మీద పడుతుంది. ప్రతి ఒక్కరి మీద పడడం మాత్రం కాకుండా రాజకీయాల్లో గెలుపోవటం ఉండొచ్చు, కానీ ఇలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి పేద ప్రజలను కుటుంబ సభ్యుల్లాగా చూసుకునే వ్యక్తి, సమాజానికి వారు వంతు కృషి చేస్తూ వస్తున్న వ్యక్తి మనకు దొరకడు. కనుక జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది అని చెప్పి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. చాలాసార్లు కూడా నేనేమన్నానంటే, కేవలం నేను వైఎస్ఆర్ ఎమ్మెల్యేగా మాట్లాడటం లేదు, నేను కూడా ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా, అణగారిన వర్గానికి చెందిన వ్యక్తిగా. గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నూతన భవనాలకు ప్రభుత్వం 22 కోట్లు మంజూరు చేసిందని, పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయని, హాస్పిటల్ కొరకు తీసుకున్న పక్కనే ఉన్న ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంకు సంబంధించిన 5 సెంట్ల భూమిని కూడా స్టేడియంకే కేటాయించేలా చర్యలు తీసుకున్నామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియంకు ఎమ్మెల్యే వరప్రసాద్ విచ్చేశారు. పక్కనే జరుగుతున్న హాస్పిటల్ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కు డివిజన్ల ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారని, ఈ హాస్పిటల్ను జిల్లా హాస్పిటల్గా చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి 22 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించామని తెలిపారు. నూతన భవన నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయని, పక్కనే ఉన్న ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంకు సంబంధించిన 5 సెంట్ల భూమిని హాస్పిటల్ నిర్మాణాలకు తీసుకున్నారని, అయితే ఈ స్థలం క్రీడాకారులకు ఎంతో అవసరం కాబట్టి ఈ 5 సెంట్ల భూమిని తిరిగి స్టేడియంలోనే ఉంచాలని ఉన్నతాధికారులకు తెలియజేశామని వారు అంగీకరించారని, కాంట్రాక్టర్ ఆ స్థలాన్ని వదిలివేసి మిగతా ప్రాంతంలో నిర్మాణాలు పనులు చేయాలని సూచించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ హజరత్ బాబు, నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, బతిని విజయ్ కుమార్, సతీష్ రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు. ఇది మేము చాలాసార్లు గూడూరులో ఉన్న ఏరియా హాస్పిటల్ చాలా కీలకమైంది. వెంకటగిరి నియోజకవర్గానికి మొత్తం, మా గూడూరు నియోజకవర్గం, దాంతోపాటు ఇంత పెద్ద ఏరియా హాస్పిటల్ సూలూరుపేటలో లేదు కనుక, తర్వాత మనుగోలు ఈ ప్రాంతంలో కూడా ఇది దగ్గర కనుక దీనికి రావడం, ఇవన్నీ కూడా మాకు చాలా ఏరియా హాస్పిటల్ని నేను డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేయమని చెప్పి నేను చాలాసార్లు మీటింగ్లో ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. వారు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే ఏరియా హాస్పిటల్ నుంచి అప్గ్రేడ్ అయ్యి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయితే చాలా స్పెషలైజేషన్స్ వస్తాయి. ముఖ్యంగా గైనకాలజీ కానివ్వండి, లేదా పిల్లల విషయంలో పీడియాట్రిక్స్ కానివ్వండి, లేదా నరాలకు సంబంధించిన న్యూరాలజీ కానివ్వండి, కిడ్నీకి సంబంధించిన సమస్యలు కానీ, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అది కూడా ఇస్తామన్నారు. 1,10,00,000తో చక్కని ఆక్సిజన్ ప్లాంట్ కూడా స్వహస్తాలతోనే కూడా మాకు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం విషయం అందరికీ మాకు ఇంకా జ్ఞాపకం ఉంది. దాంతోపాటు నేను కోరిన తర్వాత 22 కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఆపరేషన్ థియేటర్స్కి, కొత్త వార్డ్స్కి, ఆధునికరమైన పరికరాలకి కూడా వారు 22 కోట్లు వేయడం జరిగింది. వారి ధన్యవాదాలు గూడూరు ప్రజల తరఫున తెలియజేస్తూ, ఇక్కడ చిన్న విషయము ఏం జరిగిందంటే, అల్లూరు ఆదిశేషారెడ్డి గారి స్టేడియం అన్నది ఇది ప్రభుత్వ భూమి అయినప్పుడు కూడా అల్లూరు ఆదిశేషారెడ్డి గారు పెద్ద మనసు పెట్టుకుని కాంపౌండ్ వాళ్ళకి ఏదో పెట్టడం వల్ల వారి పేరు పెట్టుకోవడం జరిగిందని చెప్పి నాకు ప్రజలు చెప్పడం తెలియదు. ఆక్సిజన్ ప్లాంట్ విషయంలో అన్ని విషయాల్లో ఎమ్మెల్యే గారు అడగడం, ఆయన కాదనకుండా మొహమాటం కోసమైనా కూడా ఎంతో కొంత మనకి అభివృద్ధి పరంగా మనకు సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈరోజు ఆయన ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఈరోజు హాస్పిటల్ విషయంలో దృష్టి ఉంచుకొని, అదేవిధంగా యూత్ కూడా బాధపడకూడదనే సందర్భంలో ఇక్కడికి వచ్చి ఒక ఏర్పాటు చేసి ఎవరికి ఏ విధమైన అపోహలు లేకుండా అనుసారం ఒక ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి మనమంతా కృతజ్ఞత తెలుపుకోవాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నంత కాలంలో ఇంకా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ ప్రజలు ఈ రోజుటి వరకు గ్రౌండ్లో ప్రతిరోజు నిత్యం ఉదయాన్నే వాకింగ్కి వస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి ఇక్కడ ఉన్నటువంటి అందరూ క్రీడాకారులందరూ కూడా విన్నపించుకోవడం జరిగింది. గతంలో ఉన్నటువంటి 5 సెంట్ల భూమిని మహిళా మండలి వారు ఆధీనంలో ఉంటే దాన్ని ఆ స్టేడియంకి సంబంధించినటువంటి 5 సెంట్ల భూమి మరలా స్టేడియానికి ఇవ్వాలని చెప్పి, అంటే ఆ మూలాల్లోకి వెళ్ళారు గౌరవ శాసనసభ్యులు. వాళ్ళకి తెలుసు విధానము, ఆ చేసే పద్ధతి అంతా కూడా తెలిసి వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఇది అవసరమైనటువంటి పరిస్థితి. ఈ మూల క్రీడాకారులు ఆడుకోవడానికి ఒక సౌలభ్యంగా ఉంది కనుక గౌరవ శాసనసభ్యులు వారు అందరినీ కూడా సంప్రదించి, ముఖ్యంగా ఈ హాస్పిటల్ కడుతున్నటువంటి కాంట్రాక్టర్తో అనేక దఫాలుగా ఒకసారి 2 సార్లు కాదు, వేరే శాసనసభ్యులు పరిస్థితి ఎత్తుకుంటే కుమ్మరి మేళకు ఉండేది మెయిన్ ఒకే ఒక వీధి, కుమ్మరి వీధి, రాజా వీధి, గాంధీ బొమ్మ. ఇది మొత్తము
80 లక్షల నిధులతో జరగడం జరిగింది. అదేవిధంగా పైలేరు హాస్పిటల్ నేను చిన్నప్పటి నుంచి అది శిథిల పరిస్థితిలో ఉండింది. అది రావడం ఇది ఆ స్థలంలో మళ్ళా బిల్డింగు పక్కాగా స్టార్ట్ అయింది. సారు ఫస్ట్ గ్రౌండ్కి వాకింగ్కి వచ్చినప్పుడు బీరు బాటిళ్ళు అమిత గందరగోళంగా ఉండింది. దాన్ని పోలీసు వారికి చెప్పి చుట్టూ ఇదంతా బాటిల్ ఈరోజు గ్రౌండ్ సుందరంగా ఉందంటే అది సార్ పుణ్యమే. అదేవిధంగా ఈరోజు ఈ గ్రౌండ్కి ఒక చరిత్ర ఉంది. ఏంటంటే హాకీలో ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి ఇండియాకు ఒకరు క్వాలిఫై అవుతారు. వాళ్ళందరూ హాకీ క్రికెటర్స్ అందరూ వచ్చి సార్ ఈ రౌండ్ వస్తే మా క్రికెట్కి బాగుంటుంది. పుర ప్రజలు క్రీడాకారులు కోరిన విధంగా మా ఈ గారిని మా సంస్థ ఎండి గారిని అడిగి ఈ ఏదైతే గ్రౌండ్లో పార్ట్ని హాస్పిటల్ పార్ట్ని తీసేసి ఈ పార్ట్నే ముందుకు తీసుకెళ్లేదానికి మార్గం సుగమం చేసుకుంటాం. కన్స్ట్రక్షన్ అదేవిధంగా చేసుకుంటాం. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.